హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. మనం బయటికి వెళ్ళి మూవీ టాపిక్ గురించి మాట్లాడితే ఒక 1 వీక్ ముందు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయం పైన ఇప్పుడు మనమైతే మాట్లాడుకుందాం. ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా 2 తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేసిందైతే మనం చెప్పుకోవచ్చు. రేపు ఉగాది రోజున ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. రిలీజ్కి 4 రోజుల ముందు నుండే, అంటే సోమవారం నుండే బుకింగ్లు అయితే స్టార్ట్ అయిపోయాయట. ప్రస్తుతానికి బుక్ మై షోలో అవర్లీ ట్రెండింగ్ అయితే ఈ మూవీకి బుకింగ్లో ఫుల్ నడుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఏపీలో అయితే 10 రోజుల వరకు సినిమా టికెట్లు ధరలు పెంచే అవకాశం ఉందని అయితే ఏపీ ప్రజలు అయితే చెప్తున్నారు. అండ్ తెలంగాణలో మాత్రం టికెట్కి సాధారణ రేట్లు మాత్రమే పెట్టాలని చెప్పేసి నిర్మాతలు అండ్ డైరెక్టర్లు నిశ్చయించుకున్నారంట. అంటే తక్కువ రేట్లోనే, అంటే నార్మల్ రేట్లోనే టికెట్స్ పెట్టాలని చెప్పేసి నిర్మాతలు అయితే అనుకున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఎలా యాక్ట్ చేశాడు, పవన్ కళ్యాణ్ డాన్స్ ఎలా ఉంది, స్టోరీ పరంగా ఎలా ఉంది, డైలాగ్స్ ఎలా ఉన్నాయని అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇప్పటి వరకు అతి తక్కువ బజ్ వచ్చిన మూవీ ఏదన్నా ఉంది అంటే అది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీయే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే ఒక 2 మంత్స్ నుంచి ఆ బజ్ నడుస్తూ ఉంటుంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అంత బజ్ రాలేదని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. ఈ మూవీ ఒక నెల ముందు నుంచి, 2 నెలల ముందు నుంచి అంత అనుకున్నంత స్థాయిలో ఉండకపోతుంది అని చెప్పేసి చాలామంది అంత బస్ క్రియేట్ చేసుకోలేకపోయారు. అందరు ఫ్యాన్స్లో క్వశ్చన్ మార్క్ ఏంటిది అంటే, అంత బస్ క్రియేట్ చేయలేదు కదా మూవీ, ఎక్స్పెక్టేషన్ ఉంటుందా, మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ని పొందగలమా లేదా అని అయితే క్వశ్చన్ మార్క్గా పడిపోయింది చాలామంది ఫ్యాన్స్కి. కానీ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్లో కొత్త ఆశలు అయితే వచ్చేసాయి. అంటే ట్రైలరే ఇంత బాగుంటే మూవీ ఇంకెంత బాగుంటుంది, అసలు పవన్ కళ్యాణ్ గారు కుమ్మేశారని అయితే చెప్పుకోవచ్చు. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కానీ ఏదైనా కానీ అసలు కుమ్మేశారు. అండ్ 2 రాష్ట్రాల ప్రేక్షకులందరికీ, ఫ్యాన్స్ అందరికీ ఇదొక బ్లాస్ట్ మూవీ అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఈ ట్రైలర్ వల్ల అందరికి ఒకటేసారిగా అంచనాలు అయితే పెరిగిపోయినాయి. అంటే ట్రైలరే ఇంత బాగుందంటే మూవీ ఇంకెంత బాగుంటుందని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల క్రితం వకీల్ సాబ్ మూవీ ఒక మంచి మాస్ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీలో కూడా కొత్తగా కనబడుతున్నారని చాలామంది అయితే అనుకుంటున్నారు. గబ్బర్ సింగ్ తరహాలోనే మాస్ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నట్లుగా కనబడుతున్నాయి. ట్రైలర్లో మనం చూసాం. అంటే మాస్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ అన్నీ ట్రైలర్లో మనం చూసాం. కామెడీ, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, డ్యాన్స్, పాటలు ఇవన్నీ అయితే ట్రైలర్లో అదరగొట్టారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కొత్త అవుట్లుక్స్ కూడా చాలా అదిరిపోయాయని అయితే బాగుంటాయి అనుకోవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ ఇంకా బాగున్నాయి. అంటే తను వేసే డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి తన కోసమే డిజైన్ చేసినట్టుగా డైరెక్టర్ హరీష్ గారు అయితే చాలా బాగా చూపించారనమాట ఈ మూవీలో. అండ్ ఇంకా అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఈ మూవీలో మనము అక్కడక్కడ డైలాగులు కొంత బోరింగ్గా, రొటీన్గా అనిపిస్తున్నాయి. కానీ ఒక్క డైలాగ్ మాత్రం ట్రైలర్లో అద్దరగొట్టింది అనిపించుకోవచ్చు. ఏంటిది అంటే, ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం, ఈసారి ఈ పర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని అయితే ఈ ట్రైలర్లో మనం చూస్తున్నాము. అండ్ ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఒక మ్యాజిక్ జరిగిపోతుందని అయితే మనం ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము ఏంటి, వరుస ఫ్లాపులతో వస్తున్న ఆయన వకీల్ సాబ్తో ఒక గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చినప్పుడు ఆ వకీల్ సాబ్ మూవీ ఎంత హిట్ అయిందో మనం చూసుకోవచ్చు. అండ్ దానికి ముందు హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ కూడా ఒక కంబ్యాక్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ గారు అంటే అది గబ్బర్ సింగ్, వకీల్ సాబ్, ఖుషి దానికన్నా మించి ఉంటుందని అయితే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ నా అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇదొక ఫెస్ట్, అంటే
ఒక హిట్ అనే టాక్ అనిపిస్తుంది. కానీ సామాన్య ప్రేక్షకులు ఒక రొటీన్ మాస్ టాంప్లెట్ మూవీ అని ట్రైలర్ చూసి అనిపిస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళకి నార్మల్గా ఒక రొటీన్ టాంప్లెట్ మాస్ అంటే లైక్ ఎట్లా అంటే ప్రతి ఒక్క మూవీ, ఇలాంటి మూవీ ఒక పోలీస్ క్యారెక్టర్ వేసే మూవీ రొటీన్గా మాస్ టాంప్లెట్ మూవీ లాగా అనుకుంటున్నారు చాలామంది. కథ ఒక స్టోరీ బలంగా ఉంటేనే ప్రేక్షకులందరికీ సినిమా ఆకట్టుకుంటుంది. కళ్యాణ్ గారు ఆయన ప్రతి సినిమాల పైనే ఈ సినిమా స్టోరీని పూర్తిగా డామినేట్ చేస్తారని అనిపిస్తుంది. ప్రతి సినిమా అంటే ఆయన యాక్టింగ్లో కానీ ఎందులో కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టోరీ ఎంచుకున్నారంటే దాన్ని 110% ఇచ్చేస్తారు. కానీ ఈ మూవీలో ఇంకా బాగా ఎఫర్ట్ చేశారని చెప్పేసి, ఎఫర్ట్ పెట్టారని చెప్పేసి అయితే మనం చూస్తున్నాం ట్రైలర్లో కూడా. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఆయన సినిమా అంటే ఇలానే ఉండాలని కోరుకుంటారు. ఖచ్చితంగా ఇలానే ఉండాలని కోరుకుంటారు. హరీష్ శంకర్ గారు అనేక ఫ్లాపుల తర్వాత ఈ సినిమాతో మళ్ళీ ముందుకొచ్చారు. కళ్యాణ్ గారితో ఒక హిట్ కోసం ఆయన కసిగా పనిచేశారని అయితే ట్రైలర్లో మనం చూస్తున్నాము. మనం చూసాము లాస్ట్ గబ్బర్ సింగ్ అండ్ హరీష్ శంకర్ గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ గబ్బర్ సింగ్లో వీళ్ళిద్దరి ఎనర్జీని మ్యాచ్ అయ్యే పర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఖుషి తర్వాత అంతకు మించి హిట్ ఇచ్చారు. ఒక అభిమానిగా, ఒక డైరెక్టర్గా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారితో ఒక అద్భుతంగా ప్రజెంట్ చేశారని అయితే మనం చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వాలి అంటే కేవలం కొన్ని డైలాగులు, మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఈ సినిమా కథ కూడా బాగుండాలని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ హరిహర వీరమల్లు లాంటి డిజాస్టర్ తర్వాత ఒక ఓజీ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ వే ఆఫ్ టేకింగ్ వేరు. సుజిత్ మెచ్యూర్డ్ ఆడియన్స్ను ఆకట్టుకునే స్టైల్ చాలా మెచ్చింది. అండ్ ఓజీలో పవన్ కళ్యాణ్ లుక్ కూడా చాలా బాగుంది. హరీష్ శంకర్ గారు అవుట్ మాస్ డైరెక్టర్. ఒకవేళ సినిమా క్లిక్ అయితే మాత్రం కలెక్షన్ల సునామీ అనే ఊహించవచ్చు. ఒకవేళ సినిమా రొటీన్గా ఉంటే మాత్రం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. అండ్ మనం చూస్తున్నాం, లాస్ట్ టైం గబ్బర్ సింగ్ మూవీ చూసాం. గబ్బర్ సింగ్ మూవీలో సేమ్ ఇలాంటి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక కామెడీ ఎలిమెంట్స్ లైక్ అంతాక్షరి అలాంటి పాటలు, అలాంటి మూవీలో బెస్ట్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్, మదర్ సెంటిమెంటు, అలాంటి సెంటిమెంట్స్ అన్ని గబ్బర్ సింగ్లో మిక్స్ చేసింది కాబట్టి గబ్బర్ సింగ్ అనేది చాలా హిట్ అయింది. కానీ ఈ మూవీలో కూడా అలాంటి ఎలిమెంట్సే ఉంటే గబ్బర్ సింగ్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ రెండు రొటీన్గా ఉంటాయని చెప్పేసి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు వేరే తరహాలో ఆలోచించి చాలా కష్టపడి ఈ స్టోరీని ప్రిపేర్ చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ చూసాము ట్రైలర్లో కూడా మూవీ నేమ్ అక్కడ గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చింది, ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్. లాస్ట్కి పవన్ కళ్యాణ్ సింగ్ అనే టైటిల్లో మూవీ నేమ్లో సింగ్ అని ఉంటే మాత్రం చాలా బాగా హిట్ అవుతుందన్న కాన్సెప్ట్తో ఇక్కడ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టారు. అండ్ చూద్దాము మనం ఈ మూవీ ఎంతవరకు వెళ్తుందో, ఎంత కలెక్షన్స్ మనం ఊహించుకున్నంత రేంజ్లో వెళ్తుందా లేదా అని చెప్పేసి. అండ్ నేనైతే ఈ మూవీ కోసం వెయిటింగ్, ఫ్యాన్స్ అందరు వెయిటింగ్ కదా, నాతో పాటు ఫ్యాన్స్తో పాటు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఒకటే చెప్తున్నాను, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీమ్. మంచి కలెక్షన్స్ రావాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. మంచి మూవీ, బ్లాక్ బాస్టర్, ఆయన హిస్టరీలోనే బ్లాక్ బాస్టర్ ఉండాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.